తూర్పు గోదావరి జిల్లా అనపర్తి రాజకీయం వేడెక్కింది. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పబ్లిసిటీ స్టంట్తో ఉద్రిక్తత తలెత్తింది. అవినీతిపై బహిరంగ చర్చకు రావాలన్నారు టీడీపీ నేత రామకృష్ణారెడ్డి. ఎవరి అవినీతి ఏంటో తేల్చుకుందామంటూ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి కూడా బహిరంగ చర్చకు వెళ్లారు. టీడీపీ హయాంలో రామకృష్ణారెడ్డి చేసిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో ఓవర్ యాక్షన్ చేసిన టీడీపీ శ్రేణులు పోలీసు వాహనం అద్దాలు పగలగొట్టడంతో ఉద్రిక్తత తలెత్తింది. రెండు 2014 నుంచి 2019 వరకు అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా వ్యవహరించిన రామకృష్ణారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలతో బయటపెట్టారు సూర్యనారాయణ రెడ్డి. తిరిగి తనపై అవినీతి బురద చల్లటంతో బిక్కబోలు వినాయకుని ఆలయంలో సత్య ప్రమాణం చేశారు ఎమ్మెల్యే. అయితే రామకృష్ణారెడ్డి మాత్రం గుడిలో సత్య ప్రమాణానికి రావటంతో వెనుకడుగు వేశారు. ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయకుండా తాత్సారం చేయటంతో టీడీపీ తప్పుడు ఆరోపణలని తేలిపోయింది. రామకృష్ణారెడ్డి చేసిన సవాల్ను స్వీకరించిన ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి తన ఇంటి వద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి మరీ టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టారు. దీంతో రామకృష్ణారెడ్డి రోడ్డుపై బైఠాయించి హడావిడి చేసేందుకు ప్రయత్నించినా అది బెడిసి కొట్టింది. దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. రెచ్చగొట్టేలా మాట్లాడటంతో పోలీసులు రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే రామకృష్ణారెడ్డి ఇటువంటి పనులు చేస్తున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. అనపర్తిలో మళ్లీ వైసీపీ గెలుస్తుందని సర్వేలన్నీ వస్తున్నాయన్నారు ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. కేవలం వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసమే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీపై ప్రజల్లో విశ్వాసం లేదని, ఎలాగైనా పబ్లిసిటీ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే తన అవినీతి ఆరోపణలు చేశారని అన్నారు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అనపర్తిలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమన్నారు. న్యూట్రల్ సంస్థల సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనేక సర్వే సంస్థల ద్వారా తెలుస్తుంది. ఆఖరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులైన సర్వే సంస్థల్లో కూడా అనపర్తి వైఎస్ఆర్ అధికారంలోకి వస్తుందని గెలుస్తుందని చెప్తుంది. దాంతో అతనికి ఏంటంటే దిక్కు తోచక ఏదో రకంగా పబ్లిసిటీ కావాలి, సోషల్ మీడియాలో పబ్లిసిటీ కావాలి, ఏదో రకంగా వీళ్ళని కవ్విస్తే వీళ్ళు ఎదురుదాడి చేస్తే ఎక్కడైతే మనకు సానుభూతి వస్తుందా అని ఎదుక్కుంటూ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అతని హయాంలో ఎన్నెన్ని అక్రమాలు చేశారో, ముఖ్యంగా బ్రాందీ షాపుల దగ్గర ఏ రకంగా వసూలు చేశాడో, లేఅవుట్ల దగ్గర ఏ రకంగా వసూలు చేశారో, అదేవిధంగా చెరువులు తవ్వుతుంటే ఏ రకంగా వాళ్ళ దగ్గర వసూలు చేశారా, ఒకటా రెండా పోస్టుల దగ్గర నుంచి అన్నీ కూడా ఏ రకంగా అమౌంట్లు కలెక్ట్ చేశారు అన్నది ఇచ్చిన వాళ్ళే డైరెక్ట్గా మీకు డిస్ప్లే. అదేవిధంగా సొసైటీల్లో రైతులకు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీలు అందులో కూడా మరి ఏ రకంగా దోచేశారు అన్నది సొసైటీ సెక్రటరీలే రాతపూర్వకంగా వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నేను బహిరంగపరచడం జరిగింది. సుమారు ₹1 కోటి వరకు వాళ్ళు ఇచ్చిందే, అఫీషియల్గా ఇచ్చిందే వాళ్ళు తెలియపరిచారు. ఇన్ని అవినీతి కార్యక్రమాలు ఉండగా తను ఏదో రకంగా ఎదురుదాడి చేయాలి, సానుభూతి పొందాలి, ఏదో 100 రాళ్ళు వేస్తే ఒక రాయన్నా తగలకపోద్దా అన్నది నేను ఒకటే చెప్తా ఉన్నానండి. 100 కాదు కదా, 1000 రాళ్ళు వేసినా నా మీద ఏవైతే అవినీతి చేస్తున్నాడో అవినీతికి సంబంధించి ఒక్క రాయి కూడా నాకు తగలదని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.